అసలు ఆ భూమికి హెచ్సియుకి సంబంధమే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి. ఆ భూమిని పరిశ్రమలు, ఐటీ పార్క్లు, మల్టీ జోన్ల కోసం వినియోగిస్తామని, దీన్ని కూడా విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు, ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను, మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, అవి హెచ్సియు భూములు, వేలానికి వీల్లేదంటూ విద్యార్థులు ఒకవైపు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు ఆ భూమికి హెచ్సియుకి సంబంధమే లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అసలు ఈ భూములు వేటికి సంబంధించినవి? ఆ తర్వాత అక్కడ విద్యార్థులు చేసిన నిరసనకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక ఒక టెక్నికల్ విషయాన్ని మనం ప్రస్తావించాల్సిన అవసరం సందర్భం ఉంది. మొత్తం 2300 ఎకరాలకు సంబంధించిన భూమి హెచ్సియు పరిధిలో ఉంది. కాకపోతే హెచ్సియు పేరు మీద రిజిస్టర్ కాకపోవటమే ఇక్కడ పెద్ద లూప్ హోల్గా కనిపిస్తుంది. సో ఇదే ప్రభుత్వం చెప్తున్న వాదన. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కూడా అది. ఇది హెచ్సియుకి, ఈ భూములకి ఏ రకంగా సంబంధం లేని అంశమని ఒక పక్కన ప్రభుత్వం అంటుంటే, మరో పక్కన విద్యార్థులు ఇది ఖచ్చితంగా అప్పట్లో 50 ఏళ్ల క్రితం హెచ్సియు కోసం కేటాయించిన భూమి మాత్రమే, హెచ్సియులో రిజిస్టర్ చేయాలని ఎప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాము. కాకపోతే రిజిస్టర్ కాలేదు, కానీ హెచ్సియుకి సంబంధించిన భూములు మాత్రమే విద్యాపరమైన సంస్థలను నెలకొల్పడానికి, విద్యాపరమైన అంశాలకు మాత్రం భూమిని వాడాలి తప్పితే రియల్ ఎస్టేట్ కోసమో, ఇంకొక పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికో, ఆఫీసుల కోసమో వాటానికి వీల్లేదంటూ ఇటు విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిన్న మధ్యరాత్రి 2 గంటల వరకు హెచ్సియు మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఎటకేలకు ఒక 25 మంది విద్యార్థులను, విద్యార్థి నేతలను నిన్న పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి మధ్యరాత్రి విడుదల చేయడంతో, మంతనాల్లో జరిపి విడుదల చేయడంతో మధ్యరాత్రి 2 దాకా కూడా నిరసన చేసిన విద్యార్థులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. కానీ ప్రస్తుతం ఈరోజు ఉదయం గచ్చిబౌలి ఏదైతే స్టేడియం ఉందో, స్టేడియం బ్యాక్ గేట్ నుంచి సుమారు 10 నుంచి 15 జేసీబీలను నిన్న తరలించి ప్రభుత్వం ఒకపళంగా పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మరిన్ని జేసీబీలను తరలించారు. అయితే నిన్న నైట్ అంతా కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ తవ్వకాల నేలను చదును చేసే కార్యక్రమం ప్రారంభమైంది. అయితే హెచ్సియు స్టూడెంట్స్ ఆ విజువల్స్ను కూడా చూపిస్తూ ఉన్నారు. నైట్ ఏదైతే నేలను చదును చేస్తున్నప్పుడు అక్కడున్న జీవులు అయిండొచ్చు, నెమళ్ళు అయిండొచ్చు, ఇతర పక్షులు అయిండొచ్చు, జింకలు అయిండొచ్చు, అవి అరుస్తున్న శబ్దాలను కూడా వినిపిస్తున్నారు. ప్రస్తుతం హెచ్సియు స్టూడెంట్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ ల్యాండ్కి హెచ్సియుకి ఏ రకమైన సంబంధం లేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమో మా భూమి అంటున్నారు, ఏంటి ఇక్కడ? నా పేరు పరమేశ్వర్, సెంట్రల్ యూనివర్సిటీ ఏబీవీపీ స్టూడెంట్. ఈ ప్రభుత్వం నిన్నటి నుండి బుల్డోజర్లతో విద్యార్థి యూనివర్సిటీ ల్యాండ్ను ధ్వంసం చేయడం శోచనీయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీవో నెంబర్ 25లో మనకు 2300 ఎకరాల ల్యాండ్ ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మనకు అది పట్టా లేదన్నట్టు, మనకు పట్టా లేదు కాబట్టి 400 ఎకరాలు మనం కబ్జా చేయొచ్చని దీనికి యూనివర్సిటీ వీసీ రిజిస్టరు అండ్ గవర్నమెంట్ తోటి కుమ్మక్కై ఇప్పుడు ఇలా చేస్తున్నారు. 24 గంటలు గడిచినప్పటికి కూడా ఇంతవరకు స్పందించడం లేదు. స్పందించకపోతే ఇప్పటికి కూడా మేము నిరసనలు నిన్నటి నుండి వ్యక్తం చేస్తున్నాం. నిన్న అరెస్ట్ అయ్యి మళ్ళీ అర్ధరాత్రి వరకు కూడా నిరసన వ్యక్తం చేశాం. ఇప్పటికి కూడా రెస్పాండ్ కావడం లేదు. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోవడంతో మేము ఇలానే నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాత్రి కూడా చాలా బుల్డోజర్లు ఇంకా తెచ్చారు, మార్నింగ్ కూడా ఇంకా పెంచారు, అయినా కూడా తగ్గట్లేదు. మేము కూడా ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం. ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలే సహించేది లేదు. సో ఇది యాక్చువల్లీ ఓవరాల్గా పరిస్థితి. ఇటు మరోపక్క బండి సంజయ్ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్విట్టర్ ద్వారా బండి సంజయ్ కూడా దీని మీద ఒక ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణలో పాలన లేదు, అది అటవీ నాశన మాఫియా ద్వారా బందీ అయిందంటూ బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. తెలంగాణలో హరిత విధ్వంసం, ముందు బీఆర్ఎస్, ఇప్పుడు ఇంకా ఎక్కువగా కాంగ్రెస్ అంటూ ఈ ట్వీట్ని అయితే కొనసాగించడం జరిగింది. బీఆర్ఎస్ 25 లక్షల చెట్లను కాళేశ్వరం కోసం నరికింది, హరిత హారం పేరుతో కానో కార్పస్ కల్లోలం తెచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కంచగచ్చిబౌలి చెట్లను నరికి ప్రకృతిని నాశనం చేస్తుంది, గొడ్డలి మారలేదు, పట్టిన చేతులే మారాయి అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
హెచ్సి స్టూడెంట్ మరో విద్యార్థి ఉన్నారు. అసలు మీకు ఆ ల్యాండ్కు మీకు సంబంధం లేదని ప్రభుత్వం చాలా క్లియర్గా వాదిస్తుంది. మీరేమో మాకు సంబంధించిన భూమి అంటున్నారు. యూనివర్సిటీ భూమి కానే కాదు, అందుకనే మేము డెవలప్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్స్ చెప్పారు. అయితే యూనివర్సిటీ భూమి అవునా కాదనే విషయాన్ని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి అంటే 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రాకముందు అంటే 2003 ప్రాంతంలో అప్పటి మన్మోహన్ సింగ్ మాట మేరకి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీకి ఇతర కారణాల వల్ల ఒక దగ్గర 260 ఎకరాలు, ఇంకొక దగ్గర 140 ఎకరాలు, మొత్తం 400 ఎకరాల భూమిని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట మేరకు మాత్రమే యూనివర్సిటీ వేరే వాళ్ళకి అప్పచెప్పింది. అంటే టిఫర్కి కానీ, ఎన్ఐఏబికి కానీ, ఐజీఎం భారత్కి కానీ వీటికి 400 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ 400 ఎకరాల భూమికి కాంపెన్సేషన్గా వేరొక దగ్గర 400 ఎకరాల భూమిని ఇస్తానని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. ఆ 400 ఎకరాల భూమి ఇప్పటివరకు కేటాయింపు జరగలేదు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. 400 ఎకరాల భూమి ఇంకా కేటాయింపు జరగలేదు. గత ప్రభుత్వంలో తమిళసాయి ఉన్నప్పుడు వెళ్ళి గవర్నర్ని కలిసి మ్యూటేషన్కి కోరాము. సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో తమిళసాయి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడంతో పరిస్థితి మళ్ళీ వెనకకి వెళ్ళింది అంటున్నారు. ప్రస్తుతం అయితే విద్యార్థులు తమ నిరసన తెలియజేస్తున్నారు. కార్యాచరణతో మరింత ముందుకెళ్లేందుకు విద్యార్థులు అయితే సిద్ధంగా అవుతున్నారు. యశ్ శ్రవణ్.